కంచుకోట 6వ భాగం. తనను వెంట తరుముతున్న శత్రు సైనికుల నుంచి తప్పించుకొని సుబాహుడు రాజప్రాసాదం చేరి చంద్రవర్మతో శత్రువులు మాయాపోయం చేసి పట్టణంలో ప్రవేశించిన సంగతి చెప్పాడు. తర్వాత చంద్రవర్మ తన సేనాని వీరమల్లుడితో కలిసి పట్టణంలో చొరబడి చాలామంది శత్రువులను హతమార్చాడు. కానీ ఇంతలో సర్పకేతుడు కొత్త సైన్యంతో వచ్చిన వార్త తెలిసింది. చంద్రవర్మ తన భటులందరినీ వెంటబెట్టుకుని ప్రాసాద దుర్గరక్షణకు వెళ్ళాడు. కానీ ఆచరికే శత్రువులు దాన్ని చుట్టుముట్టి తలుపులు బద్దలు కొడుతున్నారు. చంద్రవర్మ తన సైనికులతో హఠాత్తుగా వాళ్లను ఎదుర్కొన్నాడు. ఇది ఇంతవరకు జరిగిన కథ. తరువాతి కథ తెలుసుకుందాం. చంద్రవర్మ భటులకు సర్పకేతుడి సైనికులకు దుర్గ ముఖద్వారం వద్ద భీషణమైన పోరాటం జరిగింది. సంఖ్యలో 4-5 ఉన్నటువంటి సర్పకేతుడి సైనికులు ప్రారంభంలో చంద్రవర్మ భటుల ధాటికి తట్టుకోలేక కొంత వెనక్కు తగ్గారు. కానీ కొద్దిసేపట్లోనే వాళ్లకు చంద్రవర్మ భటుల స్వల్ప సంఖ్యాకులని తెలిసి ధైర్యం తెచ్చుకొని తెగించి పోరాడసాగారు. ఈ విధంగా కొంతసేపు సంకుల సమరం సాగింది. తను ఎంత ప్రయత్నించినా దుర్గద్వారాలను చేరుకోలేకపోవడంతో చంద్రవర్మ ఏమి చేయడమా అని ఆలోచించేంతలో దూరంగా మరొక అశ్విక దళం వస్తూ కనపడింది. ఆ శబ్దాలు వినపడసాగాయి. ఆ వెంటనే సుబాహుడు తన గుర్రాన్ని చంద్రవర్మ పక్కకు నడిపి, యువరాజా, మనం పెద్ద చిక్కులో పడబోతున్నాం. మనను వెనక నుంచి ఎదుర్కొనేందుకు సర్పకేతుడు కొత్త అశ్వికులను రంగంలోకి పంపుతున్నాడు అన్నాడు. ఈ వార్త వినంగానే చంద్రవర్మకి కొంచెం గుండె ధైర్యం సన్నగిల్లింది. ఆ తర్వాత సుబాహుడు చంద్రవర్మతో, యువరాజా, ఇప్పటి పరిస్థితుల్లో తను దుర్గంలోకి చొరబడగలగడం సాధ్యమయ్యే పని కాదని తెలియజేశాడు సుబాహుడు చంద్రవర్మకు. 2 శత్రు సైన్యాల మధ్య చిక్కుకుపోకుండా మనం ఇప్పుడు బయటపడడమే తక్షణ కర్తవ్యం అంటూ సుబాహుడు యువరాజు చంద్రవర్మకు తెలియజేశాడు. సేనాని ధీరమల్లుడు కూడా రానున్న విషమ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సైనికులు చేసే రణగుణ ధ్వనిలో అతడు పెద్దగా ఎలుకెత్తి, యువరాజా, మీరిక్కడి నుంచి త్వరగా బయటపడడం మంచిది. నేను నా భటులతో మీకు మార్గం కల్పిస్తాను అన్నాడు. చంద్రవర్మకు ఆలోచించేందుకు కూడా వ్యవధి లేదు. శత్రువుల అశ్విక దళం వెనక నుంచి త్వరగా చేరువవుతోంది. ముందు పక్క దుర్గమ ద్వారం వద్ద భటులు సైనికులు తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతడు గుర్రాన్ని దుర్గద్వారాల నుంచి వెనక్కు తిప్పుతూ సుబాహు అని పెద్దగా కేకవేసి తన కత్తితో శత్రు సైనికుల మధ్యగా దారి చేసుకుని తిరోగమించసాగాడు. సుబాహుడు కూడా తన యజమాని వెనకనే తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చంద్రవర్మ, సుబాహుడు శత్రు సైనికుల మధ్య నుంచి బయటపడి పారిపోతున్నంతలో అది గ్రహించిన శత్రు అశ్వికులు కొందరు వాళ్లను వెంబడించేందుకు ప్రయత్నించారు. కానీ సేనాని ధీరమల్లుడు వారి మార్గాన్ని అటకాయించాడు. ఈ అదనులో చంద్రవర్మ, సుబాహుడు యుద్ధరంగానికి దూరంగా పారిపోసాగారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా కొంత దూరం రాజమార్గం వెంట వెళ్ళి తరువాత తమ గుర్రాలను నగర దక్షిణ ద్వారం కేసి తిప్పారు. నగరంలో నుంచి బయటపడాలంటే బహుశా తమకు ఆ దక్షిణ ద్వారం ఒక్కటే శరణ్యమని చంద్రవర్మ నిశ్చయించుకున్నాడు. తక్కిన ద్వారాలన్నీ శత్రువుల అధీనంలోకి వెళ్ళిపోయాయి. చంద్రవర్మ, సుబాహుడు దక్షిణ ద్వారం అలంత దూరంలో ఉన్నదనగా తమ గుర్రాలను ఆపి ద్వారం దగ్గర శత్రు సైనికుల కోసం పరీక్షించి చూశారు. అక్కడ పెద్ద శత్రు సైన్యం ఉన్న సూచనలు లేవు. కొందరు జనులు ఆ ద్వారం వెంట బయటకు పోతున్నారు. 5-6 శత్రు సైనికులు ద్వారానికి ఒక పక్కగా నిలబడి సంభాషించుకుంటున్నారు.
వారి గుర్రాలు అంత దూరంలో మేకులకు కట్టివేయబడ్డాయి. యువరాజా, సేనాని ధీరమల్లుడు ఇంకా శత్రు సైనికులను మనను వెంబడించకుండా నిలువరిస్తూ ఉండాలి. అయినా అతడికి సహాయకంగా ఉన్న కొద్దిమంది భటులతో అతడు ఇంకెంతోసేపు ఆ శత్రువులను మనల్ని వెంబడించకుండా ఆపలేడు. కాబట్టి మనం త్వరగా నగరం నుంచి బయటపడడం మంచిది. ఒక్క దూకున ద్వారం దాటిపోదామన్నాడు. చంద్రవర్మ అవునన్నట్టు తల ఊపి గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. అదే సమయంలో ద్వారం వద్ద మంతనాలాడుతున్న శత్రు సైనికుల దృష్టి వాళ్ళ మీదకి ప్రసరించింది. వాళ్ళు ఉలిక్కిపడి అంతలోనే వర నుంచి కత్తులు దూసి హే అంటూ తమ గుర్రాల వైపుకి పరుగెడుతూ వస్తున్నారు. సుబాహు, మనం వెంటనే ద్వారం దాటిపోవాలి. గుర్రాన్ని ఆపకుండా పరిగెత్తిస్తూనే నీ కత్తివేటుకు దొరికితే మాత్రం ఈ సైనికులను తెగటార్చు అంటూ చంద్రవర్మ తన గుర్రాన్ని ద్వారం కేసి ఉరికించాడు. శత్రు సైనికులలో 3 ఈ లోపల తమ గుర్రాలను చేరి వాటిని మేకుల నుంచి విప్పుతున్నారు. 2 సైనికులు మాత్రం దారికి అడ్డంగా నిలబడి ఆగండి, ప్రాణాలు దక్కవు అంటూ చంద్రవర్మని సుబాహుని ఆపడానికి ప్రయత్నిస్తూ కత్తులు చూపిస్తున్నారు. ప్రాణాలు దక్కనిది ఎవరికి అంటూనే సుబాహుడు వేగంగా పరిగెత్తుతున్న తన గుర్రం మీద నుంచి ఒక్క పక్కకు ఒరిగి కత్తితో ఒక సైనికుడి తలను మొండెం నుంచి వేరు చేశాడు. 2వ సైనికుడిపై చంద్రవర్మ కత్తి విసిరేంతలో ఆ సైనికుడు ప్రమాదాన్ని గ్రహించి చటుక్కున భూమి మీదకి బోర్లా పడిపోయాడు. ఈ లోపల శత్రు సైనికులు తమ గుర్రాలనెక్కి చంద్రవర్మ సుబాహుల వెంటబడ్డారు. చంద్రవర్మ వెనుదిరిగి చూడకుండా ద్వారాన్నుంచి తన గుర్రాన్ని వేగంగా బయటికి దూకించి సూటిగా ఉన్న బాట వెంట పరిగెత్తించసాగాడు. ముందు చంద్రవర్మ, కొంచెం వెనకగా సుబాహుడు తమ గుర్రాలను మహావేగంగా పరిగెత్తిస్తున్నారు. వారికి కొంచెం దూరంలో 4 శత్రు అశ్వికులు రణగుణధ్వని చేస్తూ వస్తున్నారు. యువరాజా, మనం ఆగి ఈ శత్రువుల అంతు తేల్చుకోవటం మంచిదేమో. వీళ్ళు మనను వదిలేలాగా లేరు అన్నాడు సుబాహుడు. మనం ఆగటం మహాప్రమాదం. ఈ పాటికి మనం నగరం నుంచి పారిపోయిన సంగతి సర్పకేతుడి వరకు వెళ్ళి ఉంటుంది. అతడు తప్పక మనల్ని వేటాడేందుకు పెద్ద బలకంతో బయలుదేరతాడు. ఈ శత్రు సైనికుల్ని ఇంకా వెంబడించని ఆ కనబడే కొండ సానువులు చేరగానే వాళ్ళ పని పడదాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ మాట ముగించక ముందే రివ్వుమంటూ ఒక బాణం అతడి కుడి భుజాన్ని రాసుకుంటూ పోయి బాటకు ఒక పక్కగా భూమిలో గుచ్చుకుపోయింది. సుబాహు అంటూ చంద్రవర్మ పెద్దగా అరిచి గుర్రం మీద ముందుకు వాలి దాని మెడ మీదుగా కరుచుకు పడుకున్నాడు. ఇప్పటి వరకు నేను బతికే ఉన్నాను యువరాజా అంటూ సుబాహుడు కూడా గుర్రం జూలు మీద వంగి తల వెనక్కు తిప్పి చూశాడు. శత్రు అశ్వికులలో ఒకడు విల్లంబు 2 చేతులతో పట్టుకొని గురి చూస్తున్నాడు. గుర్రం కళ్ళెపు తాళ్లను అతడు పళ్ళ మధ్య గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఈ దృశ్యం సుబాహుడికి ఆశ్చర్యాన్ని భయాన్ని కూడా కలిగించింది. కానీ అతడు చంద్రవర్మకు ఈ సంగతి చెప్పబోయేంతలో ఆ అశ్వికుడి గుర్రం కాలుబాటలో ఉన్న ఒక రాతి ముక్కకు తగిలి ఒక త్రుటికాలంలో అది పక్కకు ఒరిగింది. అదే క్షణంలో వేగంగా వస్తున్న గుర్రాలలో ఒకదాన్ని బలంగా తాకింది. బాణం విల్లు పట్టి ఉన్న సైనికుడు ఆ తాకిడికి గుర్రం మీద నుంచి 4-5 అడుగుల ఎత్తున గాలిలోకి లేచి పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. అతన్ని నలుక తొక్కుకుంటూ గుర్రాలన్నీ ముందుకు దూకాయి. సుబాహుడు ఆనందంతో ఎగిరి గుర్రం మీద నిటారుగా కూర్చున్నాడు. ఈ దెబ్బతో తక్కిన అశ్వికులు తమను వెంట తరమటం మాని తమ తోటివాడికి సహాయం చేసేందుకు ఆగుతారని అతను అనుకున్నాడు. కానీ అతడి ఆశ నిరాశ అయ్యింది. శత్రు అశ్వికులు తమవాడి కోసం వెనుదిరిగి చూడకుండా గుర్రాలను వేగంగా పరిగెత్తిస్తున్నారు. కానీ వాళ్ళల్లో విల్లంబులు పట్టినవాడెవడూ లేడన్న సంగతి సుబాహుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. యువరాజా, శత్రు అశ్వికుల్లో బాణాలు వదిలేవాడు వాడి అనుచరుల గుర్రం గిట్టల కింద నలిగి చచ్చాడు. ఇప్పుడు మనల్ని వెంబడిస్తున్న వాళ్ళు 3. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కత్తులు మాత్రమే. ఆగి వాళ్లను యమపురికి పంపుదామా అన్నాడు సుబాహు. చంద్రవర్మ వెనుతిరిగి చూశాడు. శత్రు అశ్వికులు 3. వాళ్లను తుదముట్టించడం ఏమంతా కష్టం కాదు. కానీ ఈ లోపల మరికొందరు శత్రువులు అక్కడికి రావడం జరిగితే తమ పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అతడు ఈ విధంగా ఆలోచిస్తూ తన గుర్రం వేగాన్ని తగ్గించి బాటకు ఒక పక్కగా దాన్ని నిలిపాడు.
అంతలో సుబాహుడు కూడా అక్కడికి వచ్చి తన గుర్రాన్ని కూడా నిలువరించాడు. ఆ వెంటనే శత్రు అశ్వికుల గుర్రాలను ఆపి చంద్రవర్మ సుబాహుల కేసు చూస్తూ ఏదో మాట్లాడుకోసాగారు. యువరాజా, ఈ దుర్మార్గులు మనతో కలియపడడానికి భయపడుతున్నట్లుంది. వాళ్ళు ధైర్యం చేసి ఇక ముందుకు రారు. మనమే వెళ్ళి వాళ్ళ పని పడదాం అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ శత్రు అశ్వుల కేసి ఒక క్షణం చూసి, సరే సుబాహు, మనం వీళ్ళను త్వరగా పరలోక యాత్రకు ప్రయాణం కట్టించాలి. ఆలస్యం అయితే మరికొంతమంది శత్రువులు ఇక్కడికి రావచ్చు అంటూ గుర్రాన్ని శత్రు అశ్వికులకేసి చంద్రవర్మ నడపసాగాడు. చంద్రవర్మ, సుబాహుడు తమ కేసి రావటం చూస్తూనే శత్రు అశ్వికులు ముగ్గురు తమ గుర్రాలను గిరుక్కున వెనక్కు తిప్పి నగరం కేసి పోనివ్వసాగారు. చంద్రవర్మ తన గుర్రాన్ని డొక్కల్లో గట్టిగా పొడిచి వేగంగా ముందుకు దూకించాడు. కానీ శత్రు అశ్వికులు కూడా తమ గుర్రాలను గట్టిగా అదిలించి పారిపోసాగారు. శత్రువులను తరుముకుంటూ చంద్రవర్మ, సుబాహుడు దాదాపు ఒక కోసెడు దూరం నగరం కేసి వెళ్ళారు. హఠాత్తుగా వారికి నగరం వైపు నుంచి వస్తున్న కొందరు రౌతులు కనిపించారు. చంద్రవర్మ వాళ్ళను చూస్తూనే తన గుర్రాన్ని ఆపి వెనక్కి తిప్పుతూ, సుబాహు, శత్రువుల ఎత్తుగడ అర్థమైంది కదా, ఇక మనం పారిపోవటమే ఉత్తమం. మనం ఈ ముగ్గురిని అందుకునే లోపల ఆ శత్రు పటాలమంతా వచ్చి మనల్ని చుట్టుముడుతుంది అన్నాడు. చంద్రవర్మ, సుబాహులు తమ గుర్రాలను వెనక్కి తిప్పి పరిగెత్తించే లోపల శత్రు అశ్వికులు ముగ్గురు కూడా తమ తమ గుర్రాలను మళ్లించి మళ్ళా వాళ్ళ వెంటబడ్డారు. క్రమక్రమంగా శత్రు అశ్వికులకు చంద్రవర్మ సుబాహులకు మధ్య ఉన్న దూరం తగ్గుతోంది. యువరాజా, మనం ఈసారి నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నామన్నాడు సుబాహు పెద్దగా ఆయాసపడుతూ. చంద్రవర్మ జవాబివ్వలేదు. తనను అనుసరించి రమ్మన్న సూచనగా అతడు సుబాహుడి కేసి చేయి మాత్రం చూపాడు. పారిపోతున్న వాళ్ళు, తరుముకు వస్తున్న వాళ్ళు కూడా తాము ఎలాంటి మార్గాన వస్తున్నది గమనించటం లేదు. చూస్తూ ఉండగానే వాళ్ళ బాటకు ఇరువైపులా ఉన్న పొదలు గుడ్డలు దాటి ఒక కొండ దారిన పడ్డారు. చంద్రవర్మ, సుబాహుడు ఎక్కిన గుర్రాలు బాగా డస్సిపోయినాయి. అవి ఇంకెంతోసేపు తమను మోయలేమని చంద్రవర్మ గ్రహించాడు. అతడు దృష్టి శత్రు అశ్వికుల కేసి మళ్ళింది. వాళ్ళు ఎక్కిన గుర్రాలు కూడా రూపుతూ నోటి వెంట నొరగలు కక్కుతున్నాయి. అందరి దృష్టి కొండకు దిగువగా ప్రసరించింది. తదుపరి భాగం మరి ఒక వీడియోలో విందాం.